Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి అలాగే మా పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సేవ్ ఆర్డిటి అనేది దాన్ని రక్షించాలి. ఇప్పుడు రెన్యువల్ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇప్పటికే ఆపేస్తున్నారు. ఆర్డిటికి విదేశీ నిధులు రాకపోతే అనంతపురం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకందరికీ తెలిసిందే. స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పొలాలు కావచ్చు, ఇవి ఏవైనా సరే. నేను ఈ జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఆర్డిటి బాధితుల గురించి నేను ఒక బాధితుడిని కూడా చూడలేదు. ఆర్డిటి లబ్ధిదారులను చూశాను, ఆర్డిటీలు చూశాను, హాస్పిటల్లో చూశాను, స్కూల్లో చూశాను. గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, ఫాదర్ ఫెరార్ గారు ఒక చోట రాసి ఉన్నారు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు నా గురించి ప్రజలు మాట్లాడుకుంటారని. ఆ సమయం ఇదే. ఎందుకంటే ఆర్డిటి అనేది ఒక సంస్థ, ఒక వ్యక్తిగా కార్యకలాపాలు నాకు తెలియదు, ఒక సంస్థ కార్యకలాపాలే నాకు తెలుసు. అలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. ఏ ఉపయోగం పడని మనుషులు, ఏ ఉపయోగపడని సంస్థలు చాలా ఉంటాయి భూమి మీద. కానీ మామిడి చెట్లను, చీని చెట్లను ఎట్లా చూసుకోవాలా, అట్లాంటిదే సంస్థలు. ఇలాంటి సంస్థల్ని మనము పట్టించుకొని చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోతే ఏమవుతుంది? రైతు చీని పంట, మామిడి పంట పెట్టి పట్టించుకోకపోతే ఎట్లా పాడైపోతుందో ఇది అంతే. ఆర్డిటికి ఏం జరుగుతుంది? ఫాదర్ ఫెరార్ గారు లేరు, మ్యాన్స్ ఫెరార్కి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయన ఏ శ్రీలంకకు, ఆఫ్రికాకు వెళ్ళి పనిచేసుకుంటాడు. రంగయ్య కూడా ఆర్డిటి రాకపోతే పెద్ద ఇబ్బంది ఏముంటుంది? కానీ చూస్తున్నాం కదా, అలాంటివి ఎంతమందికి ఎన్ని రకాల వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అందువల్ల అలాంటి సంస్థను బతికించడానికి మనం ఎంతో కొంత సాయం చేయాలి అని. ఆ సహాయం మనం టైం ఇవ్వడంలో ఉండొచ్చు, బైకులు నడపడంలో ఉండొచ్చు, రోడ్లు ఎక్కడంలో ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే అది ఎలా ఉందో మనకెవరు తెలియదు. పెద్ద యుద్ధము రావణుడిది రాముడి మధ్యలో జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో ఉడత సాయం చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. శ్రీలంకకి బ్రిడ్జి కడుతుంటే ఉడత వెళ్ళి, ఉడత దాని శరీరం ఎంత, దాని సైజు ఎంత, ఉడతనే చిన్నదని కూడా తన తోకకి ఎంత చిన్నగా ఉంటుంది. ఆ తోకకు 4 ఇసుక రేణువులను తీసుకెళ్ళి అది వెళ్ళి తృప్తి పడింది. అలా ఉడత సహాయంగా నేను వచ్చాను, మీరందరూ కూడా అదే చేయమని చెప్తూ ఉన్నాను. మనం పట్టించుకోపోతుంది ఇది అని. ఇంకా రెన్యువల్ కాలేదంట, ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మందులు కొనలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఫీల్ అవ్వడం అన్నమాట. లేకపోతే అయ్యో పోతుంది ఎట్లా అని చెప్పేసి కన్నీరు గార్చి గుండెలు బాధ కూడా, ముసలి కన్నీరు లాంటిది. దాన్ని సానుభూతి అంటారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం ఉంది? పోతుంది మాట్లాడుకుని, టీ బంకుల దగ్గర మాట్లాడుకుని, రచ్చగట్టల దగ్గర మాట్లాడుకుని, దీని పరిస్థితి ఇట్లా అయింది, రెన్యువల్ కాలేదు అని మాట్లాడుకుని వదిలిపెడితే ఏం కాదు. అదే సహానుభూతి ఉంటుంది. దాంతోపాటు ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుందని మనం కూడా దాంతోపాటు సహానుభూతి, ఎంపతి అంటారు ఇంగ్లీష్లో. అది చాలా ముఖ్యమైనది, ఇది అవసరమైంది. 17వ తారీఖున లబ్ధిదారులందరూ కూడా రోడ్లెక్కి మన నిరసన తెలియజేయాలి. అప్పుడే ప్రభుత్వాలు చెవిని వేసుకుంటాయి. నేను చెప్పినందుకే జరిగిందని నేను చెప్పను, కానీ ప్రెస్ మీట్లో అయితే నేను చెప్పాను. ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ నుంచే ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనది, ఇంతకంటే పెద్ద పనులు ఏముంటాయని. వాళ్ళిద్దరూ మ్యాన్స్ ఫెరార్ గారిని కలిసి వచ్చారు. నేను గెలవలే, ఫోటోలు కూడా వచ్చేసినాయి. నేను అనుకున్నాను వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కలుస్తారేమో, ఏదైనా ఉపయోగపడుతుందేమో, హోంశాఖ మంత్రి దగ్గరకు, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి అట్లా వెళ్ళి చేస్తారేమో. కానీ కూడా ఆర్డిటి రెన్యువల్ జరగడం వల్ల ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.